ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, గత కొన్ని వారాలుగా మనము లెంటు విషయాన్ని గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాము. యాక్సివెన్స్కో ప్రియమైన సంగమా, గత లాస్ట్ సండే రోజున మనము ఎలా ప్రారంభిస్తున్నారు అనే దాని గురించి మనము తెలుసుకోవటం జరిగింది. లెంట్ అనగానేమి, ఎవరు ప్రారంభించారు, వాటిని చెయ్యాలా చేయకూడదు అనేటటువంటి విషయాల్ని మనము గత వారం మనము తెలుసుకున్నాం. లింక్ షేర్ చేయండి, మన దాంట్లో లింక్ షేర్ చేయంటున్నా, పర్వాలేదు వాళ్ళు చూస్తారు. భస్మ బుధవారము లేదా బూడిద బుధవారము నామకరణము చేసి అక్కడి నుండి ఈస్టర్ వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఈ రోజున మట్టల ఆదివారంగా జరుపుకుంటుంటారు. కీర్తనలు 119, 130లో ఒక మాట ఉంది, మనము ఆలోచన చేద్దాం. నూట 19, 130లో నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుందని మాటలు. దేవుని మాటలు తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది. ఏదైతే వాక్యములో చెప్పబడుతుందో, దేవుని మాటలుగా ఏవైతే పరిశుద్ధ గ్రంథంగా 66 పుస్తకాలు కలిగినటువంటి పుస్తకం ఏదైతే మన చేతుల్లో ఉందో, మనము దేన్ని అనుసరిస్తున్నామో అవి తెలివి లేని వారికి తెలివినిస్తుంది. ఈ యొక్క మట్టల ఆదివారం పేరున ఊరంతా తిరుగుతారు, మట్టలు చేతులు పట్టుకొని ఊరంతా తిరుగుతారు. తిరిగి వచ్చి వాటిని ఇంట్లో పెట్టుకొని 1 సంవత్సరం వరకు వాటిని కాపాడి దైవంలా చూడటం, ఒక రకమైన ఆరాధనగా దాన్ని పెట్టుకోవటం కొంతమంది నేటి వరకు చేస్తూనే ఉన్నారు. తిరిగి వచ్చిన చేతిలో పట్టుకుని ఆ మట్టలని ఇంట్లో పెట్టుకొని 1 సంవత్సరం తర్వాత, గత సంవత్సరంలో ఏ మట్టలైతే చేతిలో పట్టుకొని తిరిగారో ఆ మట్టల్ని కాల్చివేసి దానిని బూడిదగా మార్చి ఆ బూడిదని సిలువ గుర్తుగా నుదుటిపైన రుద్దుకొని బూడిద బుధవారంగా ప్రారంభం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఆలోచన చేయాలి. అందుకని తెలివి లేని వారికి దేవుని మాటలు తెలివిస్తుంది, జ్ఞానమిస్తున్నాయి. అవి చెయ్యాలో చేయకూడదు, ఆచరించాలో ఆచరించకూడదు, ఆయన మాటలు మనకి స్పష్టం చేస్తాయి. క్రైస్తవుల యొక్క విశ్వాసము అనేక విషయాలలో
వాక్య ప్రకారము లేకుండా అనేక విధాలుగా తప్పిపోతున్నాయి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు యేసును రాజుకు జై అన్నటటువంటి జై కొట్టినటువంటి ఆ ప్రజానికేమే మాకు కైసరు తప్ప వేరొక రాజు లేడు అన్నారు. ఏ నోరుతో అయితే హోసన్నా జయమన్నారు, రాజుగా ఆయనను గుర్తించారో, ఆ ప్రజలలో కొంతమంది లేదా ప్రజలు మాకు కైసరు తప్ప వేరొక రాజు లేడన్నారు. ఈ రోజున క్రీస్తు పాలన చేస్తున్నాడు, ఈ రోజున క్రీస్తు అధికారంలో ఉన్నాడు, ఆయన రాజుగా ఉన్నాడు అని అంటే యేసు రాజుగా వచ్చుచున్నాడని పాట పాడతారు. యేసు రాజ్యం వెళుతున్నాడు, యేసు రాజ్యం చేస్తున్నాడు, పాలన చేస్తున్నాడు, ఆయన అందరిని చూస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చెబుతా ఉన్నా పట్టించుకోకుండా నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేస్తున్నారు. నీ రాజ్యం మాకు వచ్చునుగాక అంటున్నారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు అంటున్నారు. వీటిని గురించి మనము ఆలోచన చేయవలసి ఉన్నది. ఆ రోజున యేసు ఎందుకు గాడిద పిల్లను ఎక్కవలసి వచ్చింది, ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని క్రైస్తవ సమాజము తెలుసుకోకుండా, ఆలోచన చేసుకోకుండా దాని ఒక ఆచారంగా మార్చేసేసింది. ఇంకా యేసు గొప్పతనము నేటి ప్రపంచానికి అర్థం కాలేదు. ఎక్కడ ఉపవాసము, ఎక్కడ ఈయన గాడిద ఎక్కి ప్రయాణము, ఎక్కడ శిలువ మరణము, వీటన్నిటికీ ఏంటిది పొందిక? ఈ లెంట్ జరుగుతున్నటువంటి లెంట్ కార్యక్రమాలు జరుగుతున్నది ఏంది, చేస్తున్నది ఏంటి? యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసంలో ఈ మట్టలాదివారం కాదండి. ఆయన 40 రోజులు చేసినటువంటి సందర్భములో వచ్చిన మట్టలాదివారం కాదు. ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత వెంటనే అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ 40 రాత్రులు 40 పగళ్ళు 40 రోజులు అపవాది చేత శోధించబడుచున్నాడు. అక్కడ ఈ మట్టలాదివారానికి దీనికి ఏంటి సంబంధం? ఉపవాసానికి మట్టలాదివారానికి ఏంటి సంబంధం ఉందని, ఎందుకు ప్రారంభం చేశారు, ఎవరు ప్రారంభం చేశారు, దాని యొక్క ఉద్దేశం ఏమిటో నేను గత వారంలోనే చెప్పాను. కానీ నేటికి ప్రపంచానికి అర్థమవుతుంది ఏమిటనంటే యేసు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఇదిగా ఆయన ఇలా గాడిద మీద ప్రయాణం చేశాడు. అక్కడ ప్రజలందరూ కూడా జయము జయము అని పొగిడారు, రాజుగా గుర్తించారు. ఇలాంటి ఆలోచనతో కలిగి ఉన్నారండి అంతా. ఇది మనం ఆచరించటానికా? ఇదంతా కూడా మనం ఆచరించటానికి కోసమా? ఆయన గాడిద ఎక్కినది, అలా ప్రయాణం చేసినది, వాళ్ళంతా కూడా జయము జయము అని పొగుడుతున్నది ఎందుకండి? ఇది ఆచరించటానికా, ఆచారంగా చేయటానికా? ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత గొప్పవాడో మనం తెలుసుకోవటానికి, తెలియపరచబడటానికి వాక్యంలో రాయబడిందండి ఇదంతా. యేసు ఎందుకు గాడిద పిల్లను ఎక్కవలసి వచ్చిందో, అక్కడున్న వారి కేకలు ఎందుకు వేయాల్సి వచ్చిందో, ఇదంతా మనకు తెలుసుకోవాలంటే, తెలియబడాలి అని అంటే
యేసుకు ముందు జరిగినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. యేసుకు ముందు జరిగినటువంటి కొన్ని విషయాలు మనము ఆలోచించాలి. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 38, 39 మాటలో చదువుదాం ఆ మాటని. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును 1వ అధ్యాయము 38, 39 యెహోయాదా కుమారుడైన బెనయాయును కెరీతీయులను పెలేతీయులను రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసుకొని రాగా యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకును పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి. సొలొమోనును రాజుగా చేస్తున్నటువంటి సందర్భం, కంచెర గాడిదను ఎక్కించటం, ఆయన రాజుగా చేయటం. అక్కడ మనం చూస్తూ ఉన్నాము, ప్రజలందరూ కూడా చిరంజీవి అగునని కేకలు వేసిరి, పిల్లన గ్రోవులు ఊదిరి. ఈ మాటలన్నీ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండవ రాజుల గ్రంథము 9వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చూడగలిగితే, అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లన్నారు, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నిన్షికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యోహు ఎక్కడున్నాడని తెలుసుకొని అతని యోహును దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోకి అతనిని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని యెహోవా సెలవించుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోమ్ము. చాలు. 13వ మాట కూడా చూద్దాం. అభిషేకించారు రాజుగా అనేది అతన్ని, యోహుని రాజుగా అభిషేకించిన తర్వాత అంతటా ప్రజలు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను వస్త్రాలు పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యోహు రాజు అయ్యున్నాడని చాటించారు. అభిషేకం చేయటం, తైలముతో అభిషేకం చేయించటం, గాడిదను ఎక్కించటం, ఇదంతా కూడా రాజుకు చేయవలసినవి విధానం. ఇదంతా కూడా వారి వస్త్రాలు పరిచారు.
ఇశ్రాయేలీలు ఒకరిని రాజుగా ఎన్నిక కాబడినటువంటి అతనిని చేసినటువంటి విధానం మనం అక్కడ చూడగలుగుతున్నాం. అది ఈ లోక సంబంధమైన ఒక రాజును ఎన్నుకుంటున్నటువంటి విధానము, చేస్తున్నటువంటి పనులు, ఒక రాజుకు చేస్తున్నటువంటి విధానము చూసాం ఇందాక వాక్యంలో. అదేవిధంగా మిత్రులారా, యేసు కూడా రాజు. యేసు రాజు. ఆయన రాజుగా రావటం లేదు మరలా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44 నుండి 45 వచనాల్లో మనం చూడగలిగితే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44 నుండి 45 మాటల్ని మనం చూడగలిగితే, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఒక రాజ్యాన్ని స్థాపన చేస్తాడు. ఆ రాజ్యానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు, మరి ఎవ్వరికి కూడా చెందదు ఆ రాజ్యం అన్నాడు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులుగొట్టి రాజ్యాలన్నిటిని పగలగొట్టేసేసి నిర్మూలము చేయు. ఆ రాజ్యాలన్నిటిని, ఈ లోకములో ఉన్నటువంటి రాజ్యాలన్నిటిని నిర్మూలము చేసేసి గాని అది యుగ యుగముల వరకు నిలుచు. అది ఆ రాజ్యము వస్తున్నటువంటి ఆ రాజ్యము యుగ యుగములు ఉంటుంది అన్నాడు. ఇది ఈ రాజ్యానికి రాజు యేసు. ఈ రాజ్యము యుగ యుగములు ఉంటుంది, తరతరములు ఉంటుంది. ఈ రాజ్యానికి ఎన్నటికి నాశనము రాదు. ఈ లోకములో ఉన్నటువంటి రాజులు అందరూ కూడా పోతారు, కానీ ఒక రాజ్యం రాబోతుంది, ఒక రాజు రాబోతున్నాడు, అతడు తరతరములు ఉంటాడు, అతడు శాశ్వతంగా ఉంటాడని దానియేలు గ్రంథంలో చెప్పబడింది. మిత్రులారా, ఆ రాజుకు మనము మత్తయి సువార్తలో మనం చూడగలుగుతాము. ఆయనను గాడిద మీద ఎక్కించటం, ఆయననికి రాజుగా గుర్తించటానికి చేసేటటువంటి పనులు ఏవైతున్నాయో యేసుకు అవన్నీ కూడా జరగటం కూడా మనము చూడగలుగుతాం. కీర్తనలు 89 4వ మాటను మనం చూడగలిగితే, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను అని అన్నాడు. దావీదుతో చేయబడినటువంటి ప్రమాణము. మాట, అందులోనే 35వ మాట, అతని సంతానము శాశ్వతముగా నుండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంత కాలము అది నిలిచిననియు మింట నుండి సాక్షి నమ్మకముగా ఉండునట్లు అది స్థిరపరచబడిననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేశాను. నేను ఆ రాజ్యమును గురించి దావీదుతో కూడా ప్రమాణం చేశాను. ఆయన రాజ్యం స్థిరముగా ఉంటుంది అని. తరతరములకు నీ సింహాసనాన్ని స్థాపిస్తాను నేను, తరతరాలు నీ సింహాసనం ఉంటుంది దావీదు. ఈ లోకములో రాజ్యాలు వచ్చాయి, ఎందరో మరణించారు, రాజ్యాలన్నీ పడిపోయాయి, కూలిపోయాయి. ఒకని రాజ్యమును ఒకడు దోచుకున్నాడు. ఏదో ఒక రోజున రాజ్యాలన్నీ కూడా ముగిసిపోయాయి.
గొప్పగా గొప్పగా చరిత్రలో చెప్పబడుతున్నటువంటి నేటి రాజులు రాజ్యాలు అవన్నీ కూడా కాలగల్పంలో కలిసిపోయాయి. కానీ ఇంకను నేటి వరకు స్థిరముగా ఉన్నది, స్థాపించబడినది యేసు ఏలుతున్నటువంటి ఆ రాజ్యము. యేసు ఏలుతున్నటువంటి ఆ రాజ్యం అండి. ఈ రాజుకు కూడా లోకములో ఉన్నటువంటి మనుషులు ఈయన రాజ్యము శాశ్వతంగా ఉంటుంది అని, ఈయనను రాజు అని గుర్తించటానికి, ఈయన రాజు అని ప్రజలు గుర్తించటానికి, ఈ లోకములో పద్ధతి ప్రకారం తెలియపరచబడటానికి ఆయన కూడా గాడిద పిల్లను ఎక్కవలసి వచ్చిందండి. జకర్య గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. జకర్య గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. తొమ్మిదో అధ్యాయము 9వ వచనములో, సియోను నివాసులారా బహుగా సంతోషించండి. మీరంతా యెరూషలేము నివాసులారా మీరంతా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు ఎవరో తెలుసా? నీ రాజు నీతిపరుడు, ఆయన రక్షణ గలవాడు, ఆయన దీనుడై గాడిదను దాని యొక్క పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది చెప్పబడిన మాట. గాడిద పిల్ల ఎక్కి వస్తాడు అని, అతడు రాజు అని, అతడు నీతిపరుడని, ఇశ్రాయేలీయులారా మీరు గుర్తించండి అని చెప్పబడింది. జకర్య చెప్పాడు ముందే. ఇది ప్రవచనం, ఇది ప్రవచనం అండి. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుండి 16 మాటల్ని మనము వాక్యాన్ని మనం చదువుకోగలిగితే, మరునాడు ఆ పండుగకు వచ్చి ఆ పండుగకు వచ్చిన జన సమూహము, ఆ పండుగకు వచ్చినటువంటి బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేశారు. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఎక్కి గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడినటువంటి ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు కూర్చుండెను. వచ్చాడు, ఆయన రాజుగా వచ్చాడు. ఇశ్రాయేలీయులు గుర్తించాలి ఇదంతా కూడా. ఒక రాజుకు మనం పాత నిబంధనల్లో ఎలా రాజు అభిషేకం చేసి గాడిద మీద కూర్చొని పెట్టి తిప్పి జయము అని ఎలా బట్టలు పరిచి అలా ఆ రోజు ఉన్నటువంటి రాజును పొగిడారో, గుర్తించారో, అలా ఆ విధానములో యేసును కూడా గుర్తించటానికి, భౌతికంగా వాళ్ళకి తెలియపరచబడటానికి, ఈయనను రాజు అని, ఈయన రాజ్యమే శాశ్వతం ఉంటుంది అని, తరతరములు ఉంటుంది అని, ఆ తరతరములు ఉండేటటువంటి రాజ్యానికి తాను రాజు అని, దానికి అన్నిటికీ నాశనము లేదు అని వీళ్ళకి తెలియపరచబడటానికి ఇదిగో భౌతికంగా ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడండి. తాను వచ్చిన ఈ దీనిని ఎప్పుడైతే ఇట్లా రావటం జరిగిందో, వచ్చిన దీనికి అక్కడున్న వారు గుర్తించారు. ఈయన రాజు అని కేకలేస్తున్నారు. రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేస్తూ ఆనందపడుతున్నారండి అక్కడ ఆ రోజుల్లో. మత్తయి సువార్త 21వ అధ్యాయము. ఖర్జూరపు మట్టలతో ఆయన పొగుడుతున్నారు, వస్త్రాలు పరుస్తున్నారు.
21 అధ్యాయము, మత్తయి సువార్త 21 అధ్యాయము 11 నుండి మనం చూడగలిగితే, 1 నుండి 11 వరకు మనం చూడగలిగితే, 21:1 నుండి మనం చూడగలిగితే, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఒక బెత్పేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడుతుంది. వాటిని విప్పి నా యొద్దకు వాటిని నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని కావలసిన్నాయని చెప్పండి. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాడు. అతను జనసమూహములను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చి ఉండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచున్నారు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడ్డారు. జనసమూహము ఈ గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పారు. చాలు. మనము చదివినటువంటి వాక్యాలని మనం చూడగలిగితే, ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలులో భౌతికంగా ఒక రాజును ఎన్నిక కాబడినప్పుడు ఆ రాజుకు చేస్తున్నటువంటి ఆ పద్ధతిని చూడగలిగితే అది కేవలము రాజులకు మాత్రమే చేయబడింది. అలానే యేసు కూడా ఇశ్రాయేలుకి బహిరంగంగా తెలియపరచబడటానికి ఆయన కూడా ఒక రాజు అని, ఆయన రాజ్యం శాశ్వతమైనది అని తెలియపరచబడటానికి ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు, చెప్పారు. ఆయన వస్తాడని చెప్పాడు. ఆయన్ను గుర్తించారు కొందరు ఆ టైంలో. ఇందాక మనం చూసాం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ ఎదుకు వస్తున్నాడు. నీ రాజు వస్తున్నాడు. ఆయన రాజుగా చేయబడ్డాడు. యేసు రాజు. ఆయన రాజ్యము శాశ్వతమైనది, కంటికి కనబడనిది. కానీ ప్రజలకు అర్థం కావటం కోసం ఆ రోజున ఆయన గాడిద పిల్లను ఎక్కవలసి వచ్చిందండి. ఆయన అడుగుతారు, పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అని అడుగుతాడు. పిలాతు యేసుని అంటాడు, నీవు రాజువా? యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 మాటల్ని చూడండి పిల్లలారా.
37, 38 వచ్చే మాటల్ని అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, సత్యమును గూర్చి నేను సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. ఎవడైతే సత్య సంబంధిగా ఉంటాడో, సత్యమును గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇవన్నీ తెలియపరచబడతాయి అన్నాడు. నువ్వు రాజు అన్న అడిగిన వెంటనే అవును, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఇదంతా కూడా జరగాలి. యేసు రాజుగా తెలియపరచబడటానికి ఇవన్నీ కూడా జరగాలి. ఆయన రాజ్యము శాశ్వతమైన తెలియపరచబడటానికి ఇవన్నీ జరగాలి. ఆ రాజ్యానికి యేసు రాజ్యాన్ని తెలియపరచబడడానికి జరగాలి. దీన్ని ఈ రోజున ఎలా మార్చారు అని అంటే, ప్రతి సంవత్సరము మట్టలు పట్టుకొని తిరగటం, ప్రతి సంవత్సరము రాజుగా ఆయనను రాజుగా చేయటం, ఇది ఎక్కడ న్యాయం అండి? ఆయన రాజు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన రాజ్యానికి రాజుగా తానున్నాడు. ముప్పై 36 చదవండి ఆ మాట. 18 అధ్యాయంలోనే 33, 36 మాటలో పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసుని పిలిపించి యూదుల రాజువు నువ్వేనా అని ఆయన అడుగగా, యేసు అన్నాడు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నిన్ను గూర్చి ఇది చెప్పితిరా అని అడిగాను. అందుకు పిలాతు నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిదిరి కదా, నీవేమి చేసితివని అడుగగా, యేసు నా రాజ్యము ఈ పరలోక సంబంధమైనది నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. కత్తులు, అంబులు, బాణములు ఇవన్నీ ఉండే రాజ్యం కాదు నా రాజ్యం. భౌతికంగా కాదు నా రాజ్యము. నా రాజ్యము ఈ లోక సంబంధమైన, నా రాజ్యము మీరు చూస్తున్నట్టు ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని, నా సేవకులు నా కోసం పోరాటం చేస్తారు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. ఆ రాజ్యానికి రాజును నేనే. ఇదంతా జరగటానికి కోసం యేసు ఈ లోకములోనికి వచ్చి శాశ్వతమైన దానియేలు గ్రంథంలో చెప్పబడిన శాశ్వతమైన రాజ్యానికి తాను రాజు అని తనను గుర్తించాలి అని దానిని ఈ రోజున ఆచారంగా మార్చేశారే. గుర్తించక ఊరంతా మట్టలు పట్టుకొని తిరుగుతారు. ప్రతి సంవత్సరం మట్టలు పట్టుకొని తిరుగుతారు. అవి ఆ మట్టల్ని పట్టుకొని తిరిగిన ఆ మట్టల్ని తీసుకుని ఇళ్ళలోకి వచ్చి జాగ్రత్తగా దాచిపెడతారండి. మారుమూరు పల్లెటూరులో అయితే ఒక రకంగా ఒక దైవంలా పూజిస్తారు వాటిని. సంవత్సరం కింద ఏ మట్టలు అయితే పట్టుకొని తిరిగారో వాటిని కాల్చి బూడిద చేసి దాన్ని భస్మ బుధవారం నుండి ప్రారంభం జరుగుతుంది కాబట్టి నుదుటికి సిలువగా రుద్దుకోవటం జరుగుతుంది. బూడిద పోసుకోకుండా, తలపైన బూడిద పోసుకోకుండా నుదుటికి రుద్దుకుంటారు. ఇదంతా ఒక ఆచారంగా మార్చేసింది ఈ లోకం. ఎందుకు ఇలా చేసింది? ఎందుకు ఇలా మార్చేసింది ఈ లోకం? ఇది ప్రతిసారి చేయాల్సింది ఉందా? ఇలా ప్రతిసారి చెయ్యాలా? ఓ పని జరగటం కోసం ఆ రోజు చేయబడిన దానిని నువ్వు ఆలోచన చేసి ఇలా జరిగింది అని చెప్పవలసిన నీవు దాన్ని నువ్వు ఆశ్చర్యంగా మార్చేశావు.
ఆ మట్టలలో ఏదో శక్తి ఉంటున్నట్టు, అలా పట్టుకొని తిరగకపోతే ఏదో జరుగుతున్నట్టు ఇంతటి నెట్టివేయబడింది ప్రపంచము. ఏ స్థితిలోకి నెట్టివేయబడిందండి ఈ లోకము. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, వాక్యానికి అవకాశం ఇవ్వకుండా ఇలా చేయటం ఎంతవరకు న్యాయం అండి? మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 3-4 వాక్యాలను మీరు చూడండి మిత్రులారా. 3-4 మాటలను చూడండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, తిమోతి, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని, కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవని గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నేను ఎఫెసులో నిలిచి ఉండవలెననియు నేను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. సత్యమునకు భిన్నమైన బోధ చేయకూడదు. బైబిల్లో ఇక్కడన్నా చెయ్యమని ఉంటే చెయ్యి, ఇవన్నీ చెయ్యమని ఉంటే చెయ్యి. నేను వచ్చేవారం మాట్లాడతాను, లేదా అటొచ్చే వీక్ నుంచి నేను కంటిన్యూ చేస్తాను. ఇంకా చాలా పెద్ద టాపిక్స్ ఉన్నాయి ఇదే అంశాల మీద, ఈ లెంట్ మీదనే ఎన్నో విషయాలు ఆలోచన చేయాల్సి ఉన్నాయి. దీని పుస్తకపు రూపంలో ప్రపంచానికి అందించవలసినటువంటి అవసరం కూడా ఎంతగానో ఉంది. చెయ్యవలసినవి చేయకూడదని మీద మనసు నిలిపి ఆ మాయకపు విశ్వాసులని, పరలోకం వెళ్తున్నామో లేక సత్యవాక్యాలు తెలుసుకొని పరలోకం చేరుకుంటాము అనుకుంటున్న ఆ మనుషులకి లేనిపోని వాక్యాలు నేర్పించి తెలియజెప్పి నరకానికి పంపించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు ఇలా ఆశ్చర్యంగా చేస్తున్నారు? సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు. వాక్యము చెప్పమని ఎక్కడైతే మా వాక్యం ఎక్కడ చేయమని ఏమైతే చేయమంటుందో అది చెయ్యండి. వాక్యం ఎక్కడ సైలెంట్గా ఉంటుందో అక్కడ సైలెంట్గా ఉండండి. అంతే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి వీలు లేదు. సొంత ఆలోచన చేయటానికి వీలు లేదు. సొంత నిర్ణయాలు చేసేసి ఇలా చేస్తే బాగుంటుంది అనుకోవడం తప్పు. అంత కూడా వాక్య వ్యతిరేకం అవుతుంది. యేసు రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఆ శాశ్వతమైన రాజ్యానికి యేసు రాజు. ఆయన రాజు, శాశ్వతమైన రాజ్యానికి రాజు అని ప్రజలు ఆ రోజున భౌతికంగానే రాజుకు ఎలా చేస్తారో అలా ఈయన గుర్తించబడటానికి అలా చేయడం జరిగిందండి. ఆ రోజున కనపరచుకోవడం జరిగిందండి. జకరియా గారు ముందే చెప్పారండి, ప్రవక్తలు ముందే ప్రవచించారండి. ఆ ప్రవచన ప్రకారం జరిగింది. శాశ్వతమైన రాజ్యానికి యేసు రాజు అని గుర్తించాల్సింది పోయి ప్రతి సంవత్సరం రాజు చేస్తారే. రాజు చేసిందే కాకుండా యేసు రాజుగా వస్తున్నాడని పాట పడతారే. రాజు ఎప్పుడు రాజు అయిపోయాడు? యేసు ఎప్పుడు రాజు అయిపోయాడు? మిత్రులారా, ఈ యొక్క మట్టల ఆదివారము అనేది దీన్ని కంప్లీట్గా ఒక ఆచారంగా మార్చేశారు. ఈ రోజున విపరీతంగా వస్తారు కొన్ని చోట్ల ప్రజలు పట్టుకొని తిరగటానికి. ఏదో అది చేస్తే ఈ యొక్క మట్టలను చేతులు పట్టుకొని తిరిగితే వారికి ఏదో మేలు జరుగుతుంది, ఇది ఒక రకమైనటువంటి స్వస్థతలోనికి దీన్ని మార్చేసుకున్నారు కూడా కొంతమంది. ఇది పట్టుకొని తిరిగితే మాకు ఏదో మేలవుతుంది, ఇది మా ఇంట్లో పెట్టుకుంటే, ఈ మట్టను మా ఇంట్లో పెట్టుకుంటే మాకు ఏదో మేలవుతుంది, అప్పులు పోతాయి, బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, ఇలా మార్చేసుకుంది ప్రపంచం అంతా. ఇదంతా వాక్య వ్యతిరేకము, వాక్య ఆధారాలు లేనటువంటి విషయాలు ఇవన్నీ. అందుకనే సత్యమునకు భిన్నమైనటువంటి బోధను చేయకూడదు. కీర్తనలు 119, 130 మాట ఒకసారి చదువుకుందాం. ప్రారంభంలోనే మనం ఈ మాటను చదువుకుందాము, మరలా తిరిగి ఈ మాటను చదువుకుందాం. కీర్తనలు 119, 130లో
కీర్తనలు 119, 130. నీ వాక్యములు నీ వాక్యము వెల్లడగుట తోడనే అవి వెలుగు కలుగుతుంది. నీ వాక్యం ఏదైతుందో ఆ వాక్యము తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది. ఇందాక మనం చూసుకున్నటువంటి ఈ మాటలు తెలివి లేని వారికి తెలివి కలిగించాలి, ఆచారంగా మార్చిన వారికి తెలివి కలిగించాలి. ఆత్మీయత కొరకు ఉపయోగపడకుండా ఆచారంగా మార్చుకొని వాటిని పాటిస్తున్న వారికి తెలివి కలగాలి దేవుని మాటలో. మిత్రులారా, అలాంటి పరిస్థితుల్లో మనం ఆచారంలో నెట్టివేయబడకుండా విశ్వాస జీవితాన్ని మనం రోజు రోజుకు పెంపొందించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రభువు మనకి ఇంతటి చక్కటి అవకాశాన్ని, ఇంతటి చక్కని విశ్వాస జీవితాలని వాక్య ప్రకారంగా మనం కొనసాగి నడవటానికి ఆయన మనకు చక్కని అవకాశం ఇచ్చాడు. మనం తెలుసుకున్నాము. అసత్యమైనటువంటి ఆ మార్గములో వెళ్ళకుండా మనము సరైన మార్గములో దేవునికి వాక్యాలకు లోబడుతూ ఉండటానికి ప్రభువు మన కృప చూపించాడు. ఓకేండి, మనం తిరిగి సాయంకాల సమయంలో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకుందాం.